హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపరంజి బొమ్మ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మేము ఢిల్లీ నుంచి వచ్చి ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది. బట్ వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాం, ఏమనుకోకండి. ఎందుకంటే ఢిల్లీ నుంచి రాగానే మా పాపకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తను ప్రిపేర్ అవ్వడం, వీడియోస్ ఎడిట్ చేయడం ఇదంతా చాలా టైం పడుతుంది కాబట్టి లేట్గా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము ఢిల్లీ వెళ్ళాం కదా, అక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఇదే వాళ్ళ ఇల్లు వచ్చేసి. సో డబల్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మాకు ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు అంకుల్ వాళ్ళు. రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఢిల్లీలో అయితే ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ. సో చాలా అంటే చాలా బాగుంది, వెదర్ కానీ ఏదైనా కానీ. ఇక్కడ మన హౌసింగ్ బోర్డ్ కాలనీస్కి అక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీస్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. హన్మకొండలో ఉన్నట్టే G+2 ఉన్నాయి అక్కడ కూడా, కానీ చాలా స్పేషియస్గా, అవి హౌసింగ్ బోర్డ్ హౌసెస్ లాగా కాకుండా మనం ఎలా అయితే కట్టించుకుంటామో అలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి కిచెన్. సో ఇది ఇంకొక బెడ్రూమ్. సో అదైతే డైనింగ్ ఏరియా. అటు సైడ్ బాల్కనీ ఉంది కానీ వాల్ పెట్టలేదనేసి కంప్లీట్గా గేట్ క్లోజ్ చేశారు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్ ఇంకా ఎగ్ కర్రీ నేనే చేశాను, ప్లస్ కర్డ్ కూడా. లంచ్ చేసేసి అయితే బయటికి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఆగ్రా వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుంచి ఆగ్రాకి చాలా అంటే చాలా డిస్టెన్స్. సో ఫస్ట్ అయితే మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి ఢిల్లీ వరకు టికెట్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 మెట్రోస్ చేంజ్ అవ్వాలి. ఢిల్లీ స్టేషన్కి రీచ్ అయిపోయి టికెట్ తీసుకొని ట్రైన్లో ఆగ్రా వెళ్తున్నాము. ట్రైన్లో కూడా 3 hours జర్నీ మాకు. అపరంజి వాళ్ళ నాన్న ఏవో బొమ్మలు చూస్తున్నారు ఫోన్లో. ఇంకా స్టేషన్ వచ్చేసింది, ఆగ్రా స్టేషన్. దిగుతున్నాము. సో అక్కడ దిగగానే కొద్దిగా ఫ్రెష్ అయిపోయి మేమైతే డైరెక్ట్ ఆటో తీసుకొని తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాము. రైల్వే స్టేషన్ నుంచి ఒక 30 to 40 minutes పట్టింది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది అక్కడ మనకి. ఫైనలీ తాజ్మహల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో వెస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం మేము. మనకి ఎంట్రన్స్ గేట్ నుంచి టికెట్స్ కౌంటర్కే ఆల్మోస్ట్ 1 to 1.5 kilometers వాకింగ్ డిస్టెన్స్ ఉంది. మా పాప నడవలేకపోయింది కాబట్టి మా సార్ ఎత్తుకున్నారు. సో ఒకవైపు ఏమో టికెట్ కౌంటర్, ఇంకో వైపు నుంచి ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఎంట్రన్స్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో. ఆల్మోస్ట్ అప్పటికి ఆఫ్టర్నూన్ అయింది, అయినా కానీ చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర నుంచి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఒక 1 kilometer ఉంది దగ్గర. సో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ఆ గేట్స్ కానీ ద్వారాలు అవన్నీ కూడా చాలా అంటే నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు. తాజ్మహల్ ఎంట్రన్స్లోనే ఇంత మంచిగా చక్కటి డిజైన్స్తో మరి వాల్స్ కానీ గేట్స్ కానీ ఎంట్రన్సెస్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో రియల్లీ ఎక్సైటెడ్ టు సీ తాజ్మహల్. ఆగ్రా రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి చాలా అంటే చాలా ఎండ ఉంటుండే. సో నడవడానికి చాలా విస్క్ అనిపించింది. బట్ అంత దూరం వెళ్ళాక తాజ్మహల్ చూడకపోతే ఎలా చెప్పండి. అందుకే కష్టమైన ఏదైనా కానీ. సో అలా లోపలికి అయితే వెళ్ళిపోయి అలా వీడియోస్ తీస్తూ మరి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఢిల్లీ వెళ్ళినప్పటి నుండి కూడా హిందీ విని 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 విసుకొచ్చేసింది. ఇంకా తాజ్మహల్ వెళ్ళగానే మాకు అక్కడ తెలుగు వాయిస్ వినబడగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా అసలు
మన తెలుగు భాషలో ఉన్న స్వీట్నెస్ ఇంకే భాషలో ఉండదేమో అనిపించింది నిజంగా. అసలు అందరు అక్కడ హిందీలో మాట్లాడడమే. ఆ తెలుగు వాయిస్ వినగానే నిజంగా అమ్మయ్య ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారా అనిపించింది. తాజ్మహల్ని చిన్నప్పటి నుంచి బుక్లో చూడడం, చదువుకోవడం దాని గురించి అంతే తప్ప దగ్గర నుంచి చూడడం అనేది రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు. 7 వండర్స్లో ఒక వండర్ని అయితే చూసాము. రియల్లీ వీఆర్ బ్లెస్డ్. ఇంకా రిమైనింగ్ 6 వండర్స్ చూడాలని కూడా నాకైతే ఆశ ఉంది. నాకు ఆ తాజ్మహల్ చూడగానే నిజంగా షాజహాన్కి తన వైఫ్ అంటే ఎంత ఇష్టం ఉండేనో, ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడో అర్థమైంది. తాజ్మహల్ని కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 22 ఇయర్స్ టైం పట్టింది వాళ్ళకి. తాజ్మహల్ బిల్డ్ చేయడం కోసం 22,000 వర్కర్స్ ప్లస్ 1000 ఎలిఫెంట్స్ హెల్ప్ వల్ల ఇంత మంచి అవుట్పుట్ అయితే చూడగలుగుతున్నాం మనం. ఫైనల్లీ మేమైతే ఇంకా టైం అయిపోతుందనేసి బయటకు వచ్చేసాము. అక్కడే దగ్గరలో ఆగ్రా ఫోర్ట్ కూడా ఉంటుంది. విజిట్ చేద్దామని వెళ్ళేసరికి క్లోజింగ్ అయిపోయింది అది. సో దూరం నుంచే అలా వీడియో కవర్ చేసి రిక్వెస్ట్ చేసి అయితే ఒక 1-2 ఫొటోస్ ఫోర్ట్ ముందు దిగి బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు అసలు టాస్క్ మొదలైంది. ఏంటంటే టైం అప్పటికి 6 అవుతుంది. దారిలో వెళ్తుంటే ఆటో భయ్య వచ్చేసి మమ్మల్ని ఇక్కడ స్వీట్ షాప్ ఉంటుంది చాలా బాగుంటాయి అని అంటే సరే లోపలికి వెళ్ళాము. కొన్ని స్వీట్స్ కూడా తీసుకున్నాము. ఆ టైంకి మాకు ట్రైన్స్ లేకుండే, బస్సెస్ కూడా మరి 1-2 బస్సెస్ ఉంటాయని చెప్పారు. సో ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయి ఒక బస్సు ఉండే బై గాడ్స్ గ్రేస్ ఆ బస్ అయితే రీచ్ అయ్యి మేము ఫైనల్గా ఫరీదాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ఫరీదాబాద్లో రీచ్ అయ్యేసరికి మాకు 12 అయింది. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళడం జరిగింది. సో ఆ డే అంతా చాలా అంటే చాలా హెక్టిక్గా మరి కంప్లీట్ జర్నీతోటే ఎండ్ అయిపోయింది మాకైతే. విజిటింగ్ చేసిన హవర్స్ చాలా తక్కువ, కానీ ట్రావెల్ చేసిన టైం అయితే ఆల్మోస్ట్ 10 అవర్స్ పట్టింది మాకు. నిజంగా ఎప్పుడు ఇంత జర్నీ చేయలేదు, ఫస్ట్ టైం మా లైఫ్లో. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రావద్దు అనుకున్నాము. ఎందుకంటే చిన్న పాపను పట్టుకొని అలా అన్ని హార్స్ ట్రావెలింగ్ అంటే నిజంగా చాలా ప్రాబ్లం ఎవరికైనా కానీ. వేరే పిల్లలతో కంపేర్ చేస్తే మా పాప అయితే చాలా సైలెంట్ అండ్ సతాయించదు కూడా. కాబట్టి మేమైతే ఎంతో కొంత బెటర్. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. కీప్ వాచింగ్ అపరంజి బొమ్మ. టేక్ కేర్ ఎవ్రీవన్.